జగన్మోహన్ రెడ్డి అన్న గారు ప్రతి ఒక్కరికి కూడా, పేదలందరికీ కూడా ప్రతి ఒక్క సంక్షేమం కూడా మన వాలంటీర్ ద్వారానే వారికి అందివ్వడం జరిగింది. గతంలో కూడా ఈ 4 ఏళ్ళు సంవత్సరంలో ఏ ఒక్కరు కష్టపడకూడదు, ప్రతి ఒక్క ప్రజలు కూడా సంతోషంగా ఉండాలని ఒక వాలంటీర్ వ్యవస్థని తీసుకొని వచ్చి ప్రతి ఒక్కరికి ఎన్నో సంక్షేమ పథకాలు వారికి చెప్పిన టైంకు వాళ్ళకి అందిస్తున్న మన వాలంటీర్స్ని ఈరోజు వాళ్ళు పెన్షన్ అందివ్వకూడదు అని చెప్పడం ఇది చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్క వాలంటీర్ కూడా తెల్లవారుజాముకనే వాళ్ళు చిరునవ్వుతో వెళ్ళి అవ్వతాతలకు, మళ్ళీ వితంతువులకు, మన ఒంటరి మహిళలకు, మరి వికలాంగులకు అందరికీ పెన్షన్ అందిస్తారు. కానీ రేపటి రోజున ఆ వాలంటీర్లు వెళ్ళకపోతే ప్రతి ఒక్కరి మనసులో కూడా బాధ అనేది వస్తుంది. ఎందుకంటే మనం చేస్తున్న సహాయము మనం ఎప్పటికీ కూడా ఆపే ప్రసక్తే లేదు. జగనన్న గారు దీన్ని ఇలాగే కొనసాగిస్తారు. కానీ ఎవరో చెప్పినందువల్ల ఈరోజు మనకు తెలుస్తుంది, లబ్ధిదారులకి సంక్షేమ పథకాల లబ్ధిదారులు మరియు వాలంటీర్ల యొక్క వాళ్ళపైన ఉన్నటువంటి వక్రబుద్ధి, చంద్రబాబు నాయుడు యొక్క వక్రబుద్ధి ప్రజలకు తెలిసి వచ్చింది ఈరోజు. ఎందుకంటే దాదాపు 2,60,000 కోట్లు 120 సార్లు బటన్ నొక్కి చంద్రబాబు నాయుడు గారు పథకాలు ఇచ్చింటే ఎటువంటి పొరపచ్చ లేకుండా, ఎటువంటి అంటే పక్షపాతం లేకుండా, కుల మత పార్టీల సంబంధం లేకుండా ప్రతి సమానంగా పంచింది ఎవరప్ప అంటే వాలంటీర్ వ్యవస్థ.